నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా కొనసాగుతున్న సిఐటియు జాతీయ మహాసభలు. సభా విశేషాలను మీడియాకు వెల్లడించిన జాతీయ కార్యదర్శి వెంకట్. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించిన రైతులకు కొత్త పాస్బుక్కుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని రాజముద్రతో ముద్రించిన పుస్తకాలు అందించిన మంత్రి కింజరపు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను ఖండించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తమ కులస్తులపై దాడులు జరుగుతుంటే కూటమిలో ఉన్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని మండిపాటు. రంపచోడవరం కొత్త జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన అరకు ఎమ్మెల్యే శిరీష. జిల్లా అధ్యక్షురాలు తేజావతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి రాపత్తి ఉత్సవాలు 4వ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు శ్రీ బలరాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు ఈ ఉత్సవ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిన్నటి కోదండరాముడి అలంకారం అనంతరం ఈ రోజు స్వామివారిని హలాయుధుడైన బలరామునిగా అలంకరించడం విశేషం. శ్వేతవర్ణపు శోభతో నీలాంబరధారి అయి భుజంపై ధరించి నవరత్న ఖచ్చితాభరణాలతో స్వామివారు అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేశారు. పూలు, తులసి మాలల సుగంధాల మధ్య బలరామ రూపంలో అప్పనను చూసి భక్తులు పులకించిపోయారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రైతుల పాస పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించి పంపిణీ చేసిందన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు కొత్త పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. నేటి నుంచి 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోందని, రైతుల భూములకు హద్దురాళ్ల పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గత పాలకులని విమర్శించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ వివరాలన్నీ తెలుసుకునే సౌకర్యం ఉందని, ఏడాది వ్యవధిలో రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని అన్నారు. చాలా మంది అర్హులు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, దానికి కూడా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు, బస్ ఎక్కి సీట్లు గురించి కొట్టుకుంటున్నారని దిక్కుమాలి ఫోటోలు పెట్టుకున్నారు. ఎవరో ఒకరిద్దరు కొట్టుకుంటే పథకం ఎంత బాగా ఉపయోగపడింది. ఒకప్పుడు నేను ఆర్టీసీ బస్ చూస్తే ఎక్కడక్కర్లేదు, నా ఇంటి ముందు నుంచి ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఆ బస్సు ఎప్పుడు చూడండి 4-5 బస్సులు ఉంటారు, మిగతా ఖాళీ బస్సు వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? ఎవరు వెయిట్ చేయడానికి ఇష్టపడరు. ఆటోలు ఉంటే ఆటోలు, ఏ దొరికితే దాని మీద వెళ్ళిపోతాం, కానీ ఆర్టీసీ బస్సు వచ్చిన వరకు రాగం. అదే ఆర్టీసీ బస్సు ఈరోజు చూస్తే ఆడవాళ్ళందరూ కిక్కిసుకొని నిలబడి దేశంలో ప్రజల సమస్యలను వదిలేసి అదానీ అంబానీల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. శనివారం ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో జరుగుతున్న 5 రోజుల సిఐటియు మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం నుండి 4 ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి నెలకొందని, స్వాతంత్ర ఉద్యమంలో సాధించుకున్నవి నేడు నాశనం చేస్తున్నారన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకంగా
వ్యతిరేకం కాదని అభివృద్ధి పేరుతో ప్రజా సంపద లూటీ జరుగుతుందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్ల పెట్టుబడితో వస్తుందని చెబుతూ 20,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అమెరికాలో వెనుకబడిన నల్ల జాతీయులకు ఉద్యోగాలు ఇవ్వని గూగుల్ విశాఖలోని గూగుల్లో వెనుకబడిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెడితే మనం నడపలేమా అని అడిగారు. మొత్తంగా ప్రభుత్వ సంస్థలను దేశ సంపదను 4 కార్పొరేటర్స్ కు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, ఆర్కేఎస్వి కుమార్, వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న హక్కులన్నింటినీ కూడా కార్మిక వర్గం నుంచి లాగేసుకొని కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. దీని మీద జరిగినటువంటి చర్చలో 55 మంది పాల్గొన్నారు. 9 గంటలు చర్చలు జరిగాయి. తర్వాత రెండో భాగంలో దీన్ని ఎదుర్కోవడానికి యావత్ భారతదేశంలో యావత్ కార్మిక వర్గాన్ని అన్ని రంగాలు, అన్ని తరగతులు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలా సమీకరించాలి, ఎలా ప్రభుత్వంతో పోట్లాడాలనేటువంటి విషయం మీద దీని నిర్మాణం అంటాం. ఇది 9 గంటలు జరిగింది. 52 మంది చర్చల్లో పాల్గొన్నారు. అందువల్ల ఈ రోజు జరుగుతున్నటువంటిది ఆల్టర్నేటివ్ పాలసీస్, ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇది రాత్రి వరకు కూడా సాగుతుంది. అప్పుడు తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా కేవలం ప్రభుత్వ విధానాలు బాగలేదనడమే కాకుండా మేము ఈ విధానాలు పాటిస్తాం. ఉదాహరణకి ప్రైవేటీకరణ చేయడం తప్పని చెబుతున్నాం. ప్రైవేటీకరణ ప్రజలకు నష్టం తెలియజేస్తాం. కేరళ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం, కేరళలో ఉన్నటువంటి ఒక పేపర్ మిల్లుని, 6,000 మంది పనిచేసే పేపర్ మిల్లుని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ మిల్లు, దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, నష్టాలు వస్తున్నాయని మీరు దీన్ని ప్రైవేట్ చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ రంగమైనా కేంద్రం ప్రభుత్వం నిర్వహించే వాటిని మేము రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని నడుపుతాం అని చెప్పి ఆ పేపర్ మిల్ని తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు లాభాల్లో కూడా నడుస్తుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ ని కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడపడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఉద్యోగాలు, ఉపాధి అనేటువంటి స్థిరమైన ఉద్యోగాలు ఉంటాయి. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆహారపు అలవాట్లు, రసాయనాల ఎరువుల వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాలూరులో 99.94 లక్షలతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబాన్ని నడిపించే మహిళలు తమ ఆరోగ్యాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రసవ సమయంలో వచ్చే నొప్పులను భరించలేక చాలా మంది సిజరీన్ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నూతన వైద్య భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అందరూ కూడా ఏవేవో విపరీతమైనటువంటి క్యాన్సర్లు, ఎందుకంటే మనం భోజనాలు చేస్తున్నటువంటి భోజనాలు, వాటిలో కలుస్తున్నటువంటి ఎరువులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి మనందరికీ కూడా వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లు కానీ, వివిధ రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి రోగాలు కానీ, వివిధ రకాలైనటువంటి అంటే పేరు కూడా తెలియనటువంటి రోగాలు కూడా వచ్చేస్తున్నాయి పరిస్థితులు బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా చెక్ చేయించుకోవాల్సింది. ఆరోగ్యాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నది మహిళలే. ఏదో చిన్న తలనొప్పి వచ్చింది, అమృతాజన్ రాసిస్తాం. కడుపు నొప్పి వచ్చింది, ఆ సారి ఒక నిమిషం పడుకోపోతాం, లేదా ఒక పెరుగన్నం తినేస్తాం. కానీ ఖచ్చితంగా, ఎందుకంటే ఇంటిని, కుటుంబాన్ని నడుపుతున్నది మహిళే. అలాంటి మహిళల ఆరోగ్యం ఖచ్చితంగా భద్రంగా ఉండాలి. కాబట్టి మీరందరూ హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి. చిన్న ప్రాబ్లం ఉంటే చూపించుకోవాలి ఏమైందో. ఎందుకంటే ఈ పట్టులోనే అన్నీ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేసి పాస్ పుస్తకాలపై వారి పేర్లు తీసేసి అప్పటి సీఎం జగన్ పేరు వేసుకుందని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ ఆరోపించారు. దీంతో రైతుల సొంత భూములకు భరోసా లేకుండా పోయిందన్నారు. దాంతో వారు ప్రభుత్వంపై విసిగిపోయి వైసీపీని ఓడించారన్నారు.
ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ రాజశేఖర్, ఆర్టీఓలు పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందజేశారు. ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత మొత్తం డాక్యుమెంటేషన్స్ అన్నీ రైతులదైతే అవ్వచ్చు, భూములైతే అవ్వచ్చు, అలా ఇళ్ల స్థలాలు అయితే అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా నకిలీ పత్రాలు పెద్ద ఎత్తున తయారైన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు పాస్ పుస్తకాలు ఏదైతే ఇష్యూ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా సరి చేసి చూసే ఇష్యూ చేస్తూ ఉన్నాం. సరి చేసి ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను. గతంలో ఈ రాజముద్ర ఎక్కడన్నా సరే బీసీ నాటికి, ఏసీ నాటికి ఎప్పుడు ఏ తరతరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా ఏ పత్రం మీదన్నా రాజముద్ర ఉంటుంది తప్ప రాజు బొమ్మ ఉండదు, రాజముద్రే ఉంటుంది. ఇక్కడ రాజు అతను బొమ్మ వేసుకుని ఆ బొమ్మతోటి నేను అప్పుడే చెప్పా, పాస్ పుస్తకాలు కొట్టించి తిరుగుతూ ఉంటే చాలా బాధ కలిగేది. ఆ తాత, తండ్రి, ముత్తాత. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున మీ భూములు మీకు సర్వే చేస్తాం, పాస్ పుస్తకాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజున చూడండి ఏ విధంగా ఇచ్చారో పాస్ పుస్తకాలు. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ రోజున ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అండి చాలామంది భయపడిపోయారండి, ఆందోళన చెందారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అయితే చాలా 90% తిరస్కరించారండి. చాలామంది ఇప్పటి వరకు ఉండిపోయారండి పాస్ పుస్తకాలు, ఎవరు తీసుకోలేదు. తీసుకోమన్నా సరే భయపడిపోయారు. ఇదేంటి చాలామంది అనేవారు, మా దగ్గర కూడా అనేవారు, ఆ రోజు అధికారం లేవు. ఏంటి కొండబావారు, మా తాత సంపాదించిన ఆస్తి మా తాత ఫోటో వేసినా బాగుండు, మా తండ్రి ఫోటో వేసినా బాగుండు, ఇదేంటండి ఆయన ఫోటో వేసుకుని పాస్ పుస్తకాలు ఏంటండి. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్రతో ఇచ్చారు పాస్ పుస్తకాలు. ఈయన సొంతంగా వేసుకుని ఇస్తున్నారు. తర్వాత ఏమో సర్వే చేస్తున్నారు, రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నారు. ఏదో భూమి ఆయన కింద ఉన్నట్టు తప్ప మా కింద అనిపించట్లేదని భయం వేస్తుందని చెప్పి పాస్ పుస్తకాలు కూడా తీసుకోలేదండి. రంపచోడవరంలో స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అరకు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మొజోరు తేజోవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శిరీషాదేవి మొజోరో తేజోవతికి ఘన స్వాగతం పలికి సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ చైర్మన్లు, టీడీపీ నాయకులు పాల్గొని పార్టీ విధి విధానాలపై చర్చించారు. అనంతరం పోలవరం జిల్లా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అరకు పార్లమెంటు పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు మొజోరో తేజోవతిని అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మొజోరో తేజోవతి మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తానని, ముఖ్యంగా మహిళలు, యువతకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టే యువతలో చైతన్యం నింపడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసులు చేపట్టిన ప్రతిష్టాత్మక అభ్యుదయం సైకిల్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఆలోచనలతో అనకాపల్లి జిల్లా ఎస్పీ తోయిన్ సిన్హా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గతేడాది నవంబర్ 12న పాయకరావుపేటలో హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర దాదాపు 52 రోజుల పాటు సాగి అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది.
అనకాపల్లి జిల్లాలో మాత్రమే 179 కిలోమీటర్ల మేర ప్రయాణించే 95 గ్రాములు వందలాది పాఠశాలలు కళాశాలలు సందర్శించి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 సబ్ డివిజన్లలో శనివారం ఉదయం 3 కిలోమీటర్ల వాక్థాన్ రన్ కార్యక్రమాలు చేపట్టారు. అనకాపల్లి సబ్ డివిజన్లో ఎన్టీఆర్ స్టేడియం నుంచి పెరుగు బజార్ వరకు, నర్సీపట్నం సబ్ డివిజన్లో అబిస్ సెంటర్ నుంచి బొడ్డేపల్లి వరకు, పరవాడ సబ్ డివిజన్లో అచ్యుతాపురం పార్క్ రోడ్డు పరిసరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 44,000 మంది పాల్గొన్నారు. విశాఖకు చెందిన చిన్నారులు లిటిల్ మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2025 పోటీలో విజయం సాధించారు. లిటిల్ మిస్టర్, మిస్ సౌత్ ఇండియా టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో దీక్ష, కె యువవర్మ, నందన్ తేజ, ఆర్ దివిజిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ విశాఖ నగరానికి చెందిన దివిజిత్, యువవర్మ, నందన్ తేజలు సౌత్ ఇండియా లిటిల్ మిస్టర్, మిస్ సౌత్ ఇండియా టైటిల్స్ ను కైవసం చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఈ పోటీలో 300 మంది పాల్గొన్నారని చెప్పారు. అన్ని విభాగాల్లోనూ విశేషమైన ప్రతిభను కనబరిచిన మన నగరానికి చెందిన వారు టైటిల్స్ దక్కించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి రౌండ్ లోనూ అసమాన ప్రతిభను చూపి సౌత్ ఇండియా టైటిల్స్ ను దక్కించుకున్నారని తెలిపారు. ఈ పోటీలో పలువురు ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా పాల్గొని విజేతలను ఎంపిక చేశారని చెప్పారు. Ante, we are very glad to sit in front of you all today because we performed in South Indian level. Ante, there are 5 different kinds of states who all came for the show and we've stood as the winners. Ante చాలా మంది ఏమంటున్నారంటే వైజాగ్ వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నారా షో వాళ్ళు ఇది అది అంటే we've just said one thing, మా వైజాగ్లో మోడల్స్ ఎక్కువ, మా వైజాగ్ వాళ్ళ పవర్ అని చెప్పి. So this is Divijit, this is Yuva Verma and that is Nandan. We've stood as the winners in different categories and we are very proud of ourselves and we are very thankful to our parents, our mentors, our choreographers and all the team of Little Miss and Mr. South India. We are very glad that they participated in that show. We are thankful to everybody here, standing over here, and we are very thankful to the press who all came up so that we can showcase ourselves more. My name is Monica. So ఇక్కడికి వచ్చిన ప్రతి రిపోర్టర్కి పేరు పేరున మా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మా పిల్లలందరూ కూడా విన్ అయ్యారు. తను దివిజిత్, తను లిటిల్ జూనియర్ మిస్టర్ సౌత్ ఇండియా విన్ అయ్యాడు. తిను అట్ వెరీ యంగ్ ఏజ్ 13 yearsకే షీ బికేమ్ ద లిటిల్ మిస్ సౌత్ ఇండియా and he is into 3 to 6 years category. He won Little Mr. South India and he also win Mr. Teen South India. His name is Nandan. So it's a very proud moment as a parent and ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కౌశల్ గారికి, నీలిమ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఇది ప్రమోట్ చేస్తున్నాము. హైదరాబాద్లోనే చాలా పెద్ద ఈవెంట్ అండి. అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు తీసుకుని మిస్టర్ సౌత్ ఇండియా అనేది కండక్ట్ చేశారు. అందులో ఒక్కొక్క ఈచ్ కేటగిరీలో డివిజన్ ఉన్నారంటే తినే కేటగిరీలో 350, తినే దాంట్లో 350, మా బాబు దాంట్లో 350. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో 350 members నుంచి వన్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ అండి. దేర్ వర్ 6 judges ఓవర్ దేర్. కూటమి ప్రభుత్వ రాష్ట్రాల అధికారం చేపట్టి నాటి నుండి ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైసీపీ లీగల్ సెల్ నేత, న్యాయవాది పాకా సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అడ్డదారిలో వచ్చిన మేయర్ అనేక తప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నియామకాల్లో నిబంధనల తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 8 జోన్లను 10 జోన్లుగా చేశారన్నారు. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చేశారని, దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని పాకా సత్యనారాయణ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నా పేరు పాకా సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్ అని 2 సంవత్సరాలకు ఒకసారి తీస్తూ ఉంటారు. 2023 వరకు ఏది నియమించిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్లో రాష్ట్ర పాయింట్ ఇంప్లిమెంట్ చేసేవారు. కానీ 2024 నోటిఫికేషన్లో రాష్ట్ర పాయింట్ లేకుండా సొంత నిర్ణయాలతో, సొంత ఏజెండాతో ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరిపాలిస్తున్నారు. దాన్ని తప్పుపడుతూ
రాష్ట్ర పాయింట్ మాకు రావాలని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. రాష్ట్ర పాయింట్ ఏ విధంగా రావాలంటే 7 పాయింట్ దాటినప్పుడు ఇటు పరిస్థితుల్లో రాష్ట్ర పాయింట్ చూపించాలి, ఎస్సీ చూపించాలి, బీసీ చూపించాలి, ఓసీ చూపించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు క్లియర్గా దీనిలో ప్రెస్ నోట్లో కూడా రాయటం జరిగింది. ఇదివరకే 8 జోన్లు నుండి దాన్ని 10 జోన్లు చేశారు. 10 జోన్లకి 10 కార్యాలయాలు ఎలక్ట్ చేశారు, 10 ఆఫీసర్లు కూడా నియమించారు. కానీ ప్రపంచంలోనే వరాహ నరసింహ అవతారాలతో కూడిన సింహాద్రినాథుడి అత్యంత మహిమాన్వితుడని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం, సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో అందుబాటు ధరల్లో లక్కీ షాపింగ్ మాల్లో వస్త్రాలు లభ్యమవుతాయని బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా తెలిపారు. లక్కీ షాపింగ్ మాల్ 8వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ అనేక రకాల అధునాతన మోడల్స్ లో అత్యంత నాణ్యమైన వస్త్రాలు లక్కీ షోరూమ్ లో విక్రయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు లక్కీ షోరూమ్ లో కొనుగోలు చేసి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. లక్కీ షాపింగ్ మాల్ యజమానులు స్వామి శ్రీనివాసులు మాట్లాడుతూ తమను ఆదరిస్తున్న కొనుగోలుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలుదారులు అందిస్తున్న సహాయ సహకారాలతోనే తాము అనేక షాపింగ్ మాల్స్ ను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు తమ పట్ల చూపుతున్న ఆదరణతో రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ షాపింగ్ మాల్స్ నెలకొల్పాలన్నదే తమ లక్ష్యమని తెలియజేశారు. కొనుగోలుదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అండ్ ఫైనల్గా మీ సపోర్ట్తో, వాట్ ఎవర్ ఆడియన్స్ సపోర్ట్తో, పీపుల్ సపోర్ట్స్తో, నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ నాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఎంత సపోర్ట్ చేసి నన్ను విన్నర్ చేసినందుకు ఫస్ట్లీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్ మీ. థ్యాంక్ యూ. నన్ను విన్ చేసి, అంటే ఇది ఒక్కడ నా ఒక్క విక్టరీయే కాదు, మొత్తం ఆల్ ఓవర్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ విక్టరీ. ఇట్స్ ఏ పీపుల్ విక్టరీ అని చెప్పగలను. ఎందుకంటే ఫ్యాన్స్ అని పెద్ద పెద్ద పదాలు వాట నాకు రాదు. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాను, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకుంటాను, అంతకుమించి ఇంకేం చెప్పుకోలేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఫస్ట్లీ లక్కీ 8th ఇయర్, ఇన్ని ఇయర్స్గా, అదే 8th యానివర్సరీ, ఈ స్టోర్ అనేది 8th యానివర్సరీ కాబట్టి ఇన్ని ఇయర్స్గా 15 ఇయర్స్ సార్, నియర్లీ 15 ఇయర్స్గా, ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ట్రెండింగ్ ఎక్స్క్లూజివ్ కాస్ట్యూమ్స్ కానీ, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కానీ, వాట్ ఎవర్ లేడీస్కి, మెన్స్కి, కిడ్స్ వేర్ కానీ, ట్రెడిషనల్ మ్యారేజ్కి స్పెషల్ మర్చెండైజ్ కానీ, ఇవన్నీ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇట్స్ అ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యేది ఏంటంటే బేసికల్గా మనం కామనర్స్ కదా, అంటే కామనర్స్ కాబట్టి ఏంటంటే మనకంతా మిడిల్లోనే కావాలి ఎప్పుడు, అంటే మన బడ్జెట్కి తగ్గట్టు ఎక్కడ ఏది అని వెతుకుతుంటే మాత్రం మెయిన్లీ ద ఫస్ట్ చాయిస్ అయితే లక్కీ అనే ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే బెటర్ అఫోర్డబుల్ ప్రైస్, ప్రతి ఒక్కరికి వాట్ ఎవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా సరే వాళ్ళ కలెక్షన్స్లో వాళ్ళు ఏదైతే అందుబాటులో ఉండాలనుకుంటున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా లక్కీ స్టోర్కి విజిట్ చేయొచ్చు. అంటే షాప్ చూసి ఎప్పుడు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, షాప్ని చూసి ఎప్పుడు జడ్జ్ చేయొద్దు, అన్ని అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయి. సో ప్లీజ్ అందరూ విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ దొరుకుతుంది, వెరీ ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది. వాట్ ఎవర్ మెన్స్ వేర్ కానీ, కిడ్స్ వేర్ కానీ, అండ్ గర్ల్స్ లేడీస్కి కావాల్సిన శారీస్, రకరకాల సిల్క్స్, అంటే లేడీస్ కాస్ట్యూమ్స్ నాకు తెలియదు, సో ఆ సిల్క్స్ అవి ఏంటో తెలియదు, బట్ వాళ్ళు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు విజిట్ చేశాను కాబట్టి చాలా బాగున్నాయి సార్. ముందుగా మన మీడియా సోదరులకి, అలాగే మన పోలీస్ వారందరికీ కూడా లక్కీ షాపింగ్ మాల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఈవెంట్ చేసినా కూడా మేమున్నామని చెప్పి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన డాబా గడిస్ లక్కీ షాపింగ్ మాల్ 2018 జనవరి 4న ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని తోడు ఏంటంటే మన సార్కి ఈరోజు డేట్ ఉండడంతో ముందుగా ఉత్సవాలు స్టార్ట్ చేస్తాము, సార్ చేతుల మీదుగా చేయించాలని చెప్పి, అంటే విన్నర్లని మనం సపోర్ట్ చేసుకోవడం అనేది కళ్యాణ్ గారిని మనము విన్నర్లు అనేది ఎంకరేజ్ చేయడం అనేది మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మనందరం కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే ఫస్ట్ సారి మనం ఇన్వైట్ చేయగానే ఖాళీ లేదనకంటే ముందు అపాయింట్మెంట్ ఇచ్చారు కళ్యాణ్ గారు మనకి. ఈరోజు ఉదయం నుంచి మన కోసం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. ఈ సంక్రాంతి వేడుకలన్నీ కూడా లక్కీ షాపింగ్ మాల్లోనే జరుపుకోవాలని చెప్పి కళ్యాణ్ గారి విన్నపము. అలాగే మన 13వ తారీఖు మన జడ్జి కోర్టు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే 8th యానివర్సరీ మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది.
అలాగే మన విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారందరూ కూడా లక్కీ షాపింగ్ మాల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఉన్నామంటూ ఆశీర్వదించు మాకు ఘన స్వాగతం పలుకుతూ మమ్మల్ని సక్సెస్ఫుల్ దారిలో నడిపిస్తున్నందుకు ప్రజానికానికి, మీడియా వారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వన్ మోర్ హ్యాపీ సంక్రాంతి, అలాగే భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా సంక్రాంతి పండుగ వేడుకల్ని లక్కీ షాపింగ్ మాల్ దుస్తులతో జరుపుకోవాలి. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సరదాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అండ్ పోలీస్ వారికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ తరపు నుంచి. అలానే మా ఈ లక్కీ జర్నీలో మాకు లక్కీ జీన్స్ కార్నర్ నుంచి ఇప్పటి వరకు మా కస్టమర్ దేవుళ్ళుగా ఉన్న మీ అందరికీ చాలా చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ దీంట్లో ఇప్పటివరకు మీడియా కానీ, పోలీస్ వారు కానీ అన్ని వర్గాలు మాకు సపోర్ట్ చేస్తూ వచ్చాయి. ఈ సపోర్ట్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్తో ఇప్పటివరకు 15 షోరూమ్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టగలిగాం. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల మా షోరూములు పెట్టాలనేది మా ప్లానింగ్ ఉంది. షార్ట్లీ తిరుపతిలో ఓపెన్ అవుతుంది. అండ్ వీటన్నిటికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోతున్నాయని, రాష్ట్రంలో ఆర్యవైశ్యుల వ్యాపారం చేయనీయకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మొన్న పొదిలిలో అమానుషంగా అవినాష్ మరియు వారి తండ్రిని కొట్టడం, నేడు దర్శిలో గంగదేవరపల్లిలో ఒక డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న రేషన్ డీలర్ల సత్యనారాయణపై వేధింపులు సరైనవి కావని, కూటమి ప్రభుత్వం వచ్చాక సత్యనారాయణ రేషన్ డీలర్షిప్ వదులుకోవాలని కూటమి నేతలు బెదిరించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవైశ్యులు బతకాలంటే భయమేస్తోందని, రేషన్ డీలర్షిప్ ను వదులుకోకపోతే కిడ్నాప్ చేస్తామని బెదిరింపు జరుగుతోందని తెలిపారు. బెదిరింపులకు తాళలేక దేవస్థానంలో తలదాచుకున్న రేషన్ డీలర్ సత్యనారాయణ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కూటమి నేతలకు సపోర్ట్ గా దర్శి పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకొక చోట ఆర్యవైశ్యులపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు తండోపతండాలుగా, వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా, వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె, దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్యులు బతకాలంటే కష్టం అనిపించే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవైశ్యులు ఎవరు వ్యాపారం చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. డ్రగ్స్ వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న క్రమంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది ఐఎం అహ్మద్ తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ మరియు మ్యాక్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం 6వ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజల్లో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియజేస్తామన్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం, డ్రగ్స్ సరఫరా చేయడం అత్యంత తీవ్రమైన నేరమని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సరఫరాలో భాగస్వామ్యం అయితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరి దగ్గర ఉన్నాయని తెలిసినా, లేకపోతే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళతో వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా డ్రగ్స్ని వేరే చోటికి తరలిస్తున్నా
అలాగే డ్రగ్స్ని వాళ్ళు వేరే పర్పస్కి యూజ్ చేస్తున్నా కూడా, అలాగే డ్రగ్స్ వినియోగం చేస్తున్నా కూడా ఇది చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. దీంట్లో స్మాల్ క్వాంటిటీ బిట్వీన్ కమర్షియల్ అండ్ స్మాల్ క్వాంటిటీ, అలాగే కమర్షియల్ క్వాంటిటీని 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీ ప్రకారం వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ యొక్క ఎంత పరిణామంలో ఉందని దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల వరకు మ్యాక్సిమం శిక్ష చేసే అవకాశం ఉందంటే ఇది ఎంత తీవ్రమైన నేరమో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్స్ మీద చాలా అన్ని దేశాలు పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం తీసుకుంటే కనుక చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల ద్వారా మన దేశంలో డ్రగ్స్ రావడం, తద్వారా మెల్లిమెల్లిగా అన్ని చోట్ల దీన్ని రావడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ బీచ్ రోడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా కొనసాగుతున్న సిఐటియు జాతీయ మహాసభలు. సభా విశేషాలను మీడియాకు వెల్లడించిన జాతీయ కార్యదర్శి వెంకట్. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించిన రైతులకు కొత్త పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని రాజముద్రతో ముద్రించిన పుస్తకాలు అందించిన మంత్రి కింజరపు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను ఖండించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తమ కులస్తులపై దాడులు జరుగుతుంటే కూటమిలో ఉన్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని మండిపాటు. రంపచోడవరం కొత్త జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్న అరకు ఎమ్మెల్యే శిరీష. జిల్లా అధ్యక్షురాలు తేజావతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.